సార్ ముఖంలో ఏంటి దెబ్బ? அது ஒரு சின்ன ஆக்சிடென்ட்யா, 3 ஸ்டிச், பரவாயில்ல. ஆமா, இந்த சிட்டில குலானுங்கிற பேர்ல ஒரு தட்டு கடைக்காரன் உண்டா? அவன் ஒரு கேடி நினைக்கிறேன். గగన్ కేడి కదా సార్. அவன பிள்ளை கறியும் அறியுமோ? తెలుసు. உடனே அவனை பார்க்கணும். போய் கூட்டு வா సార్. போங்கறல. హలో, ఎవరు? నీ అబ్బన్రా. ఎవరా నాకు ఫోన్ చేసి మా నాన్న పిలవమంటుంది? ఏరా సోమసుందరం కొడక, నేను నిన్ను కన్న తండ్రినిరా. అయ్యో, నన్ను కన్నా నా బంగారు బాబు. మీ గొంతు మీద ఛానల్ అయ్యేసరికి నేను గుర్తుపట్టలేకపోయాను నాన్న. అందుకనేరా అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడమనేది. ఇదిగో, ఎందుకు ఫోన్ చేసావు చెప్పు. నేను నిన్ను ఇప్పుడే చూడాలి, వెంటనే బయలుదేరిరా. నన్ను ఎందుకు ఇప్పుడు మీరు చూడాలి? నేను ఎందుకు ముందులాగే సన్నగానే ఉన్నాను. కాస్త లావాయికి నేనే వచ్చి కనపడతాను. అది మాత్రమే కాదు నాన్న, కొట్టు పీక్ టైంలో ఉండగా మీరు ఫోన్ చేశారు నాన్న. నీ పనులవి చూసుకుని వచ్చేసరికి నేను పైకి పోయానే అనుకో. ఇదిగో వద్దు, మీరు ఇలా సెంటిమెంట్ గా మాట్లాడి నన్ను పిచ్చోని చేయదు నాన్న. నా మీద నీకు నిజంగా అభిమానం అవి ఉంటే పొద్దు చొక్క పొడిచేలోగా నువ్వు ఇక్కడ ఉండి తీరాలి. అది కదా నాన్న, నేను పెట్టేశాడు. గగన్ స్టేషన్ వరకు వస్తావా? ఎస్ఐ నేను చూడాలంటున్నారు. మా నాన్నలాగానే ఎస్ఐ ప్రసాద్ గారు నన్ను అప్పుడప్పుడు చూడాలనుకుంటున్నారు. దేనికే? మా నాన్న వారానికి వస్తే నన్ను చూడకుండా ఉండలేడు. మా నాన్నకి నా మీద ప్రేమ ఎక్కువ, అలాగే ప్రసాద్ గారికి నా మీద ప్రేమ ఎక్కువ, అందుకే చూడకుండా ఉండలేకపోతున్నారు. దేనికే? అది నా దగ్గర ఉన్న డబ్బు మీద ఉన్న ప్రేమతో. ఇతను కొత్త ఎస్ఐ ఆరుముఖం. ఇతనికి తెలుగు తెలీదు, హాఫ్ తమిళ్ హాఫ్ మలయాళం. రేటు తమిళలోనా లేక తెలుగులోనా? అదంతా నాకు తెలీదు, నువ్వే వచ్చి చూడు. ఈ పిండి అయిపోగానే కొట్టు మూసేసి నేను ఒకసారి ఊరు వెళ్ళి నాన్న చూసి వస్తాను. ఎస్ఐ గారు వచ్చారు, ఆయనకే కంప్లైంట్ ఇవ్వండి. సార్, என்னடி லுக்கு விடுற? என்ன யாரு நினைச்ச? ஆறுமுகம், சர்க்கிள் இன்ஸ்பெக்டர் ஆறுமுகம். ఏనే కొత్త ఎస్ఐయా? ఇతను ఇంతకు మునిపే నీకు తెలుసా? టిఫిన్ ఇచ్చావా? టిఫిన్ ఇవ్వలేదు, ఆయనకి నుండి తగిలిచ్చా. ఊరు భగవంతుడా, ఆయన తిన్నగైతే వస్తున్నాడు. సార్, ఇతను తెలియక ఏదైనా తప్పు చేసుంటే మీరు క్షమిస్తారని. நீ ஒன்னும் சொல்ல வேண்டாம். அந்த பொண்ணு ஓடி போயிட்டா போய் புடி. సార్ போங்கறல. ఓకే. நீ எங்கடா போற? Who are you? ఐఎమ్ కుమార్. ఈ రోజు మిమ్మల్ని మొదటిసారి చూస్తున్నాను. I am సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆరుముగం. గ్లాడ్ టు మీట్ యు. ఇలా చూడండి సార్, మీరెవరో తెలియక మీ మీద చేయి చేసుకున్నాను. మీరు నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని క్షమిస్తాను. కాంప్రమైజ్. ఎంతడా కాంప్రమైజ్? కాస్త చూసుకోండి సార్, విరిగిపోతుందేమో అసలే గవర్నమెంట్ డబ్బు. గోడ బాగా గట్టిగా కట్టారు, గోడకేం కాదు. మరి మీరు కొడుతుంటే నేను దెబ్బలు తినడానికి నేను ఏమైనా పిచ్చోన్నా? ఎంతో కష్టపడి పెంచిన ఒళ్ళు సార్ ఇది. సార్ పంచ్ ప్రాక్టీస్ చేయడానికి నేను ఒప్పుకోను, కావాలంటే ట్రై చేసుకోండి. నా మీద దెబ్బ పడిందో పోలీసు వాడి మీద కూడా చూడను, తిరిగి కొట్టేస్తాను. చూసావుగా ఎలా బ్లాక్ చేశాను? వదిలితే నన్ను చంపేసేలా ఉన్నా. నన్ను వదలరా బాబు, వదలమంటున్నానా? చెప్తే అర్థం కదా. వదిలితే నీకు మంచిది, నాకు మంచిది. నా మీద చేయి చేసుకుంటే పోలీస్ వాడి మీద కూడా చూడను, తిరిగి కొట్టేస్తానని చెప్పినా నువ్వు నా మాట వినలేదు. నాకు తమిళ అర్థం కాదు సార్, అందుకే నేను మీకు తెలుగులో చెప్పాను. అయ్యో సార్, ఎలాగూ నాకు పోలీసు వాళ్ళని కుమ్మేస్తాడు, ఊతికి ఆరేస్తాడన్న పేరుంది. ఆ పేరు మీరు మార్చకండి సార్. ఎప్పుడైనా లోకప్లో నిద్రపోయారా? ఎంత కంపు కొడుతుందో తెలుసా? తమరు ఎప్పుడు లోకప్ నుంచి బయటకు వస్తారో చెప్పండి, నేను వెయిట్ చేస్తాను. సార్, వచ్చే వాళ్ళందరూ మీరాగా అరుస్తూ ఉండదు. ఫోన్ మోగుతోంది, మీకే అనుకుంటా. తీనా? హలో ఆరుముగం, నేనయ్యా ఎస్పీ. ఎస్పీ అంట. హలో,
నేను ఎస్ఐ ఆరుముగాని సార్. రేపు గవర్నర్ విజయవాడ వస్తున్నారు, సెక్యూరిటీ అంతా బలంగా ఉండాలి. సెక్యూరిటీ ఇవ్వడం కుదరదు. అది మంది ఎస్పీ అయ్యా వేల పోయడం ఉద్యోగం ఊడుతుందా? ఉండి పొర బేవర్స్, పోకిరి, వెదవ, కుక్క, నక్క, పంది, కోడి. రాస్కెల్. ఏమన్నావు? నువ్వు లాకప్ నుంచి బయటకు వస్తే నా అంత చూసేస్తావా? రేయ్ తమిళ్ పోయా, రేపు నీ తల్లో టోపీ ఉంటేనే కదా నా అంత చూసేది. రేపు ఎస్పీ ఆఫీస్ నుంచి నీకు సస్పెన్షన్ ఆర్డర్ వస్తుంది బాబు. డిస్టర్బ్ చేసేసానా? సావియా కుర్తులు పోడా, లాకప్ తొందరగా పోడా. ఏదేమైతేనో సరైన సమయంలో అమ్మాయి ఎస్కేప్ అయింది, మంచిదయింది. ఎస్ఐ అడిగితే సిటీ అంతా వెతికి చూసాం, ఎక్కడా కనపడలేదని చెప్పండి. ఆ, సమస్య సాల్వ్ అయిందా? ప్రాబ్లం ఎప్పుడో సాల్వ్ అయిపోయింది. అతను దేనికి లొంగడే, ఎలా లొంగ తీసుకున్నావు? నేనేం కూల్ చేయలేదు, సస్పెండ్ చేసి డిస్మిస్ చేసి లాకప్ లో అరే వేశాను. భగవంతుడా, ఎంత పని నువ్వు చేసావు. వాడు నిన్ను ఊరికినే వదిలిపెట్టడు, ఎలాగైనా తప్పించుకునే మార్గం చూడు. అలా భయపడి నేను వెళ్ళలేను. ఇది చూడు, సమస్య పెద్దదవుతుంది. మీరు ప్రశాంతంగా ఉంటానని చెప్తే ఓ పని చేస్తాను. ఏంటి? మా నాన్న నన్ను ఊరికి రమ్మంటున్నారు, నేను అక్కడికి వెళ్ళిపోతాను. వీడికి భయపడి మాత్రం నేను వెళ్ళను. ఎలాగో పో, నన్ను ఇది వదిలితే వదిలితే చాలు, బయలుదేరు. సార్ లోపల అరుస్తున్నట్టున్నారు. మాణిక్యం, కొంచెం ప్రశాంతంగా ఉండవయ్యా. ముందు వెళ్ళి వాడిని ఎస్కేప్ అవని, ఆ తర్వాత తెరిచి పెడదాం. హలో, నీకు చావడానికి నా బండే దొరికిందా? నీకు కళ్ళు లేవా? చూసి రాలేవా? ఇదేంటి తల్లి, నీతో పెద్ద హింస అయిపోయింది. నువ్వు అలా కాస్త పక్కకి నిలబడు, నేను బండి తీసుకుని బయలుదేరాలి. చెప్పేది వినపట్లేదా? అలా పక్కకి నిలబడవే. ఏంటలా గుడ్లు అప్పగించి చూస్తున్నావు? నా కోపం వస్తే ఏం చేస్తాను నాకే తెలీదు. రేయ్, నాతో పెట్టుకోకు. నేను గగన్ మనిషిని, గగన్ గాడి గగన్ లవ్వర్ని. ఇదేనా డ్రైవరు స్వామి అన్న చెప్పిన అమ్మాయి? సూపర్. గగన్ గాడి, గగన్ లవ్వర్ని. అయ్యో, మిమ్మల్ని చూడగానే కనిపెట్టలేకపోయా. నేను తెలియక ఏదైనా మీతో తప్పుగా ప్రవర్తించుంటే దయచేసి నన్ను క్షమించండి. ఇంత అర్ధరాత్రి పూట మీకు నా దగ్గర నుంచి ఏమైనా సాయం కావాలా? ప్రస్తుతానికి ఏమీ వద్దు. ఏమీ వద్దా? దయచేసి అలా పక్కకి నిలబడ్డారంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. జాగ్రత్తగా బండి నడుపు. అయ్యో, నా బండికి ఎదురుగా వచ్చి మీరు పడ్డా కూడా బ్రేక్ నొక్కకుండా వెళ్ళిపోతాను. ఆ భయం ఉండాలి. గగన్తో ఏమీ చెప్పొద్దు ప్లీజ్. అవును, మీరెక్కడికి వెళుతున్నారు? నెల్లూరుకి. నెల్లూరుకా? నెల్లూరు వద్దనుకుంటే ఒంగోలుకి వెళ్దామా? వద్దు. నేను నెల్లూరుకు వస్తాను. నాతో పాట? ఆ, అయ్యో, నేను యవ్వనంలో ఉన్న ఓ చిన్న పిల్లవాడిని. నాకు నా మీద కంట్రోల్ ఉంది. మీకు కూడా మీ మీద కంట్రోల్ ఉంటే మీరు నాతో పాటు వచ్చేయచ్చు. ఊరికి మాట్లాడకుండా బండి కంట్రోల్ గా నడపండి. ఉంటారు కదా. ఏ? అన్నట్టు మనిద్దరం ఇలా అర్ధరాత్రి పూట ఒంటరిగా ఉండడం గగన్ చూస్తే సందేహపడకుండా ఉంటాడా? ఇలా చూడు, నా గగనేమి నీలాంటి పిచ్చోడిని చూసి ఏమని మనిచాడు. ఎందుకు మీరు పోలీసులు చూడగానే దాక్కున్నారు? నువ్వెందుకు దాక్కున్నావు? నాకు పోలీసులంటే ఎలర్జీ. హిప్పప్పు. హిప్పప్ప? నాకు చిన్నతనం నుంచే వచ్చేవి ఎక్కిళ్ళు. నాకు పోలీసుల్ని చూస్తే అంతే. సేమ్ పించు. బండి తిండి. గగన్ గారితో చెప్పకండి. ఓ, సార్, మీరు అనుకున్న విధంగా గగన్ అలాంటి సమస్య చేసేవాడు కాదు. நீ ஒன்னும் பரையண்டா, எல்லாம் எனக்கு தெரியும். இது என்னோட மான பிரச்சனை. எனக்கு வேணும், அவ வேணும். அந்த గగన్ వేణు. என்ன இல்லன்னு சொன்னா நிக்கணும். எங்களுக்கு என்ன வேற வேலை வெட்டி இல்லைன்னு நினைச்சியா? ரொம்ப பேசுறேன். మనిద్దరికి పోలీసులంటే హిప్పప్పు గనక వెనక్కి వెళ్ళిపోదామా? అవునా? గగన్ గగన్ స్పీడ్గా వెళ్ళండి. ఈ బండిలో ఎందుకంటే స్పీడ్ గా వెళ్ళలేము. అయ్యో,
ఏమైంది? అయ్యో ఉన్నట్టుండి బండి రిపేర్ అయ్యి ఓ మై ఆగిపోయినట్టుందండి. గాడ్, ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి చేయండి. ఓ మై గాడ్. మై గాడ్ అనకండి, అవర్ గాడ్ అని చెప్పండి. నేను మీతో పాటు ఉన్నాను కదా. ఏదయ్యా నీ బండి? ఇదిగోండి, ఇదే సార్. నీకు యూనిఫామ్ ఇవ్వలేదా? ఇచ్చారు సార్. నా బండిలో కొంచెం బ్రేక్ ప్రాబ్లం ఉంది. ఈ బండి తీసుకెళ్లి స్టేషన్లో వదిలిపెట్టు. నీ బండి తాళం నాకు ఇవ్వు. సార్ అది భయపడకయ్యా, నేను పోలీసు వాడినైనా నాకు మనస్సాక్షి ఉంది. బండికి రెంటు మొత్తం నేనే తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను. తాళం ఇలా ఇవ్వు. సార్. బండి ఎక్కవే. ఆ, తన నా వైఫ్. ఓ. మేము సినిమాకి వెళుతున్నాం. వైఫా? ఇదిగో ఆ సీరియల్ లైట్ ఆఫ్ చేసుకుని వెళ్ళు. సరే సార్. నన్నెందుకు వైఫ్ అని చెప్పావు? అలా చెప్తేనే కదా కిక్ ఉంటుంది. సరిపోయింది.